హలో దోస్తులు అందరికీ హ్యాపీ భోగి. నేను వేసిన సింపుల్ తిప్పుడు ముగ్గులు అనమాట. ఎట్లున్నాయో కమెంట్ చేయండి. కలర్స్ అయితే వేయలేదు, జస్ట్ సింపుల్ గా అట్లా వేసేసి. ఇంకా నెక్స్ట్ మన వర్క్ వచ్చేద్దాం. పండుగలు ఉన్నా పబ్బాలు ఉన్నా సరే మన హోటల్ అయితే నడవాల్సిందే కదా. నిజం చెప్పాలంటే పండుగల టైంలోనే హోటల్ బాగా నడుస్తుంది. అత్తం అయితే పిండిలనే రెడీ పెట్టేసింది. ఇంకా బోండలు వేసేస్తున్నా. ఫస్ట్ బోండలు వేసే ముందు ఒక చిన్న బోండ వేసేసిన అనమాట పొయ్యి దగ్గర పెట్టడానికి. తెలంగాణలో సంక్రాంతి పండుగ అంతగానం చేసుకోరో కానీ ఆంధ్ర సైడ్ అయితే ఫుల్ చేసుకుంటారు. ఇన్స్టాలో మొత్తం ఆంధ్రలో కనిపిస్తున్నారు, ఎందుకంటే వాళ్ళదే ఎక్కువ ఉంటది కదా పండుగ. స్వీట్లు మస్తు చేస్తారు వాళ్ళైతే. అరిసెలు అయితే ఇంకా సూపర్ ఉంటాయి. నేను ట్రై చేయాలి, చేద్దాం అనుకుంటున్నా, చేస్తా ఒక రోజు అయితే. మన తెలంగాణలో ఏముంటది, ఇంత కూర తెచ్చుకొని వండుకొని నైవేద్యం పెట్టేసి తినుడే అంతే, ఇంకేం ఉండదు. చేసుకుంటే మురుకులు చేసుకుంటారు. ఆడవాళ్ళు మురుకులు చేస్తుంటే మగవాళ్ళు పోయి పతంగులు ఎగరేస్తారు. ఇంకేముంటది సంక్రాంతి అంతే కదా. కానీ ఆంధ్ర సైడ్ అట్లా కాదు, ఫుల్ ఉంటది జోష్. అసలుకి 3 రోజులు మస్తు చేసుకుంటారు కదా. అంటే నేను ఎప్పుడు పోలేదు ఆంధ్రాకి, జస్ట్ వీడియోలో చూస్తేనే అర్థమవుతుంది. కానీ సంక్రాంతికి మా ఊరు దగ్గర వెంకటేశ్వర టెంపుల్ ఉంటది గుట్ట పైన, అక్కడ జాతర అవుతుంది. మీకు కూడా చూపిస్తాను నేను వెళ్ళినప్పుడు. సంక్రాంతి అంటే ఆ గుట్టనే గుర్తొస్తుంది నాకు. ప్రతి ఇయర్ వెళ్తాం మేము, మిస్ అవ్వకుండా. ఈ వీడియోని ఎవరైనా ఆంధ్రప్రదేశ్ నుంచి చూస్తుంటే కమెంట్ చేయండి. ఆంధ్ర నుంచి కాకుండా ఇంకెక్కడ నుంచి చూస్తున్నా సరే కమెంట్ చేయండి. నా వీడియో ఎక్కడ దాకా పోతుందో నేను తెలుసుకోవాలనుకుంటున్నా. నేను ఇట్లా వీడియోలలో మాట్లాడతా ఎక్కువ, కానీ బయట మాత్రం చాలా సైలెంట్ గా ఉంటా. ఎక్కువ మాట్లాడా, ఎవరైనా క్లోజ్ ఉంటేనే వాళ్ళతో ఎక్కువ మాట్లాడతా. ఎవరైనా కలిసి అక్క నీ వీడియోస్ బాగుంటాయి నేను చూస్తా అని చెప్తే వాళ్ళని వీడియో తీయాలంటే కూడా నాకు భయం అవుతుంది అనమాట, ఏమనుకుంటారో అని. అంటే నేను ఒక ఇంట్రోవర్ట్ టైప్ అనమాట. కానీ వీడియో తీసే వాళ్ళకి వీడియో వేసిన తర్వాత ఎడిట్ చేసిన తర్వాత ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు. ఒక గంట కష్టపడి ఏదో ఒకటి మాట్లాడేస్తాం. మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత 10 సార్లు మేమే ఇంటాం కరెక్ట్ చెప్పినా లేమా. కష్టాలన్నీ యూట్యూబ్ చేసే వాళ్ళకే అర్థమవుతుంది.